జనరల్ గా ఎవరైనా ఎన్నికల ముందు అభ్యర్థులు చాలా హామీలు ఇస్తుంటారు. గెలిచిన తర్వాత హామీలు నెరవేరుస్తామని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఓడిపోతే మాత్రం హామీలు నెరవేర్చరు. కానీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఓ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఇచ్చిన హామీని నెరవేర్చి గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటోంది. సర్పంచ్ గా గెలవకపోయినా గొప్ప మనస్సు చాటుకుందని గ్రామస్తులు కొనియాడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామంలో బండి విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ తో పోటీ పడి 171 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఓడిపోయిన రెండో రోజే గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బోరు వేయించింది విజయలక్ష్మి. 52,000 ఖర్చుతో తన మద్దతుదారుల సాయంతో బోరు వేయించింది. కనికి గ్రామంలో మొత్తం 834 ఓట్లున్నాయి. 661 ఓట్లు ఈసారి పోలయ్యాయి. ఇందులో గెలిచిన అభ్యర్థికి 368 ఓట్లొచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అయిన విజయలక్ష్మికి 197 ఓట్లొచ్చాయి. 171 ఓట్ల తేడాతో విజయలక్ష్మి ఓడిపోయింది. సర్పంచ్ గా ఓడిపోయినా ఊర్లో ఇచ్చిన మాట ప్రకారం మంచినీటి బోర్ వేయించి ప్రజల మనసు గెలుచుకుంది విజయలక్ష్మి. సర్పంచ్గా పోటీ చేశాను. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను ఓడిపోవాల్సి వచ్చింది. నాకు వచ్చిన ఓట్లు 200, ఒక 100 ఓట్లతోటి నేను ఓడిపోవాల్సి వచ్చింది. నేను ప్రచారం చేసేటప్పుడు ఊర్లో మా ఊరి టెంపుల్ దగ్గర వచ్చి నేను ఒక హామీ ఇచ్చాను. నేను గెలిస్తే కనుక మరుసటి రోజే బోరేస్తానని అందరి ముందు నేను హామీ ఇచ్చాను. సో నేను గెలవలేకపోయాను. కానీ నాతో తిరిగిన కార్యకర్తలు అందరు కలిసి మనము ఎలాగైనా బోర్ వేపిస్తాము అనేసి వాళ్ళంత సాయం వాళ్ళు చేసి మిగతాది నేను పెట్టుకొని బోర్ వేపియడం జరిగింది. సో వాటికి అంత ఖర్చు 52,000 వచ్చింది. నేను జాబ్ ప్రిపరేషన్ కోసము హైదరాబాద్లో స్టడీ చేస్తుండే. అయితే నేను సర్పంచ్గా పోటీ చేయడం వల్ల నా ఊరు డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఊరికి వచ్చి నా స్టడీని వదిలేసుకొని పోటీ చేశాను. కానీ గెలవలేకపోయాను. కానీ ప్రతి ఒక్క నాతో ఉండే కార్యకర్తలు నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల నేను ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఇచ్చిన మాటని నిల్చోబెట్టుకోవాలనేసి బోర్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా కార్యకర్తలకి పేరు పేరున నా తరపు నుండి కృతజ్ఞతలు. సర్పంచ్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన హామీ నేను గెలవకపోయినా మన హనుమాన్ టెంపుల్ కనికి గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర బోరు వేపిస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత వేస్తా హామీ ఇచ్చింది కావున అలాగే ఆ అభ్యర్థి బండి విజయలక్ష్మి గారు 200 ఓటమి వచ్చింది. ఓడిపోవడం జరిగింది. అలాగే ఓడిన అది ఇచ్చిన మాట ప్రకారం మేము నిలిచి మాట ప్రకారం ఉంటామని మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఈరోజు బోరు వేయడం జరిగింది. ఓడిపోయినా కూడా మనము దీనికి బోర్ వేద్దాము, ఆంజనేయ గుడికి కంపల్సరీ బోర్ వేద్దామని మేము నిర్ణయించినాము. అందరం కలిసి మన కార్యకర్తలము కష్టపడ్డాము. ఓడిపోయింది కాబట్టి ఓటమి గెలుపు అనేది సాధ్యమే. అది మేము ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీగా బోర్ వేసినాము. ప్రతి ఒక్క కార్యకర్త మనసుకి ఎంత చెందేలేసుకొని బోర్ వేయడం జరిగింది. అయినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మా సర్పంచ్ ముందుండి మేము సర్పంచ్ ఎన్నుకోండి మేము కంపల్సరీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఏ సమస్య ఉన్నా కూడా సర్పంచ్ ముందుండి సర్పంచ్ ఇంకా మనము యూత్ ఉండి మేము కంపల్సరీగా ఏ ఉన్న సమస్యని కంపల్సరీగా వెంటనే పరిష్కరిస్తాం. వాళ్ళతోని మేము మాట్లాడి కూడా పనులు చేపిస్తామని